పొన్నవోలు సుధాకర్ వీళ్ళు మాట్లాడేది. ఏం చెప్తారు సార్ యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్గా? ఇక్కడ ఒకటండి సార్, మీరు యూట్యూబ్ లో కనుక కొడితే చాలా స్పష్టంగా ఒక్క వీడియో కాదు పోసాని వేసింది, చాలా వీడియోలు చాలా మంది నాయకులను వాళ్ళలో ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని అతి దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. అవును. కాబట్టి డిఫరెంట్ అలానే బిఆర్ నాయుడు మీద ఏదో కామెంట్ చేశాడు, అలానే మిగతా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ ఇంట్లో మహిళల మీద ఎవరిని వదల్లా. ఇవి డిఫరెంట్ కేసుల కింద డిఫరెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్స్ పెట్టేసి ఈ రోజున కేసులు నమోదు చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు మర్చిపోకూడదు. కాబట్టి ఒకే దాని మీద ఇన్ని కేసులు పెట్టారని ప్రజలను ప్రక్కదోవ పట్టించడానికి, లేదంటే ప్రజలను మభ్యపెట్టడానికి, రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకుంటున్నారనేటువంటి ఆరోపణ చేయడానికి మట్టి గుడ్డ కాల్చి మొహానేశారన్నట్టుగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఒక భాగం. ఎందుకంటే డిఫరెంట్ కేసులు కాబట్టి డిఫరెంట్ వాయిస్ ఇచ్చాడు కాబట్టి వేరు అంశాల్లో వేరు కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ భయం ఏంటంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గాని లేకుంటే వాళ్ళ వందిమాగులు గాని వంశీని లోపలేసినప్పుడు వచ్చిన విధంగా ఈయన దగ్గరికి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే, ముందుగా ఈయన చెప్పాడు, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ నేను చదివాను, ఆ స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, దాన్ని నేను చదివిన తర్వాత దాన్ని వీడియో చేసిన తర్వాత దాన్ని విస్తృత ప్రచారం సోషల్ మీడియా ద్వారా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవ ప్రచారం చేశాడు, దీంట్లో వాళ్ళ పాత్ర కూడా ఉంది అని చెప్పాడు. ఇప్పుడైతే వాళ్ళ పాత్ర చెప్పాడో వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తున్న వ్యక్తులు కూడా వెనక్కి రావాలి. అవును. తిమింగళాలు కూడా బయటికి రావాలి. కాబట్టి వీళ్ళు అది కోపంగా పెట్టుకొని వచ్చి ఉండలేదేమో అని అనిపిస్తా ఉంది నాకు. ఎంచేదంటే మన గుట్టు బయట పెట్టేశాడు, గుట్టు బయట పెట్టిన తర్వాత మనం ఎందుకు వెళ్తాం అనే ఒక ఆక్రోశం నుంచి. అప్పుడే కాదు సార్, ఇప్పుడు జైలు ఆయన లోపల రిమాండ్ లో ఉన్నప్పుడు ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ కు ఫోన్ చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి, చేసి నేను ఉన్నానని చెప్పాడు, పొన్నవోలు సుధాకర్ చూసుకుంటారు, గాడ్ ఈస్ దేర్ ఏదో చాలా చెప్పారు ఆయన. దేవుడున్నాడు చూసుకుంటాడు అనేది ఊత పదం ఆయనకి. కాబట్టి ఇక్కడ నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి పెట్టాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమంటున్నాడు, ఏం లేదు, నీ ఇక్కడ బెయిల్ పెట్టాను అనుకోండి, కోడి పిల్లల్ని గద్దదానికి వెళ్ళినట్టు ఇంకో కోర్టులో ఇంకో కేసులో పెట్టేసి పీటీ వారెంట్ పెడుతున్నారన్నారు. పీటీ వారెంట్ అనేది రాజకీయ కక్ష కాదు, అది చట్టబద్ధంగా జరిగేటటువంటి ప్రాసెస్. ఒక కేసులో ఒక ముద్దాయి కనుక జైల్లో ఉంటే మరొక కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఆ కేసులో ప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు కాబట్టి, ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ వారెంట్ ఆ ప్రిజన్ నుంచి బదిలీ చేసి ఈ కేసులోకి తీసుకొచ్చి ఇక్కడ హాజరుపరుస్తారు, ఇక్కడ న్యాయస్థానం రిమాండ్ ఇస్తుంది. ఇదంతా కూడా చట్టబద్ధమైన ప్రాసెస్. చట్టబద్ధమైన ప్రాసెస్ ని, చట్టబద్ధంగా జరిగే అంశాలని, రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారం జరిగేటువంటి పీటీ వారెంట్లని ఈ చట్ట వ్యతిరేక చర్యలు రాజకీయ కక్ష అని చెప్పడానికి అవకాశం లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే ఎన్ని కేసుల్లో 6-7 కేసుల్లో పీటీ వారెంట్లు వేయలేదా? అవును. పీటీ వారెంట్లు ప్రొడ్యూస్ చేయలేదా? అనేక మందిని పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేయలేదా? అప్పుడు మీరే అన్నారుగా, ఇది చట్టబద్ధమైన ప్రొసీజరు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది కాబట్టి దాంట్లో మా పాత్ర లేదని చెప్పారు కదా. ఇప్పుడు అంగళ్ళు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇట్లా 6 కేసులు, ఫైబర్ నెట్ అన్నిట్లో పెట్టారు కదండి. అవును. రేపు ఎవరిని పెట్టాలో ఈ రోజు నిజంగా చెప్పాలండి సార్, రోజా లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు, ఇంకా కేసులున్నాయి, బయటకు వస్తే బెయిల్ ఇస్తే ఇంకో కేసులున్నాయి, పెడతాం, ఇంకా చాలా ఉన్నాయి, బయటకు రానివ్వము, డైరెక్ట్ గా చెప్పారు. ఓపెన్ గా ప్రకటించారు కదండి. అవును, ఓపెన్ గా ప్రకటించారు, మేమే చేస్తున్నామని చెప్పేసి ధైర్యంగా ప్రకటించారు. పాపం ఆ రోజున మేము నియంత విధానాలను అనుసరిస్తాము, చట్టాలు ఇవి మాకు అతీతం కాదు, అన్ని వ్యవస్థలను మా చేతుల్లో పెట్టుకొని నేను ప్రతీకార వాంఛ తీర్చుకుంటామని ఓపెన్ గా గత 5 సంవత్సరాల కాలంలో బహిరంగ ప్రకటన చేశారు వాళ్ళు. కానీ ఈ రోజున ప్రభుత్వం ఏం చెప్తుంది? చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ముద్దాయిలకు ఉన్న హక్కులను పరిరక్షిస్తూ
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించకుండా, అర్ధరాత్రి ఇంట్ల మీద వందల మంది దాడి చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అంతర్జాతీయ తీవ్రవాదుల్లాగా అరెస్ట్ చేయకుండా గౌరవపదంగా ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు, దేంట్లో అర్థం చేస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, వైద్యం కావాలంటే వైద్యం చేయిస్తా ఉన్నారు. ఓకే. ఇంత చట్టబద్ధమైన పరిస్థితుల్లో sir. హక్కులు పరిరక్షిస్తూ చేస్తున్న దాన్ని కూడా రాజకీయ ప్రతీకార వాంఛ అనుకోవడం అవివేకం. ఓకే, రైట్. టీడీపీ పార్టీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఏంటి ఇంత కక్ష సాధింపు చర్యనా? దాదాపుగా 17 పోలీస్ స్టేషన్లో 30 పైగా పీటీ వారెంట్లు, కేసు